అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనం గతంలో పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే గారి అండతోటి ఎన్నో రకాల కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, ఎంతోమంది ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారు గత 4 రోజుల కిందట ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది. ఎలాంటివి చేయలేదు, మేము వాళ్ళు కబ్జాలు చేయలేదు, ఎలాంటివి చేయలేదని. మేము గతంలో 2-3 చెప్తాను, కబ్జాలు చేసేటికి 100 ఉన్నాయి, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చాలా గౌరవంగా హోందాగా పెద్ద తరాల్లో మీరు మాట్లాడుతున్నారు, మేము కాదనము. మీరంటే కూడా మాకు గౌరవము. మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా వ్యక్తిగతంగా దూషించే అలవాటు కానీ వ్యక్తిగతంగా విమర్శించే అలవాటు కానీ మా కుటుంబానికి లేదు. మేము ఎప్పుడే కానీ పాలనాపరంగా మీరు ఎమ్మెల్యేగా పాణ్యం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన అక్రమాల గురించి దాని గురించో మీ అనుచరులు చేస్తున్న కబ్జాల గురించో చెప్పడం జరుగుతుంది తప్ప అభివృద్ధి విషయంలో మీరు అధికార పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీలో ఉన్నారు, తర్వాత ఇప్పుడు వైసీపీలో ఉండి అధికార పార్టీలో ఉన్నారు. పాణ్యం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మేము ప్రశ్నించినవి తప్ప మిమ్మల్ని ఎప్పుడు కూడా ఎక్కడ వ్యక్తిగతంగా విమర్శించలేదు, మాకు అవసరము లేదు. మేము ఈరోజే చెప్తున్నాం, మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దూపాడులో 139 సర్వే నంబర్లో 10 ఎకరాలు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా నుంచి మా జగనన్న కాలనీ, నా జగనన్న కాలనీ కట్టాలా అని చెప్పిన దాట మేము జగనన్న కాలనీకి కట్టమని చెప్పేసి అక్కడ బాధితుల నుంచి అడిగిస్తే ఈరోజు అక్కడ 139 సర్వే నంబర్ అనే పొలమే లేదు, గవర్నమెంట్ భూమే కాదు అని ఈరోజు రికార్డులో ఉంది. దాన్ని మీరు ఎప్పుడు నిరూపించుకోగలుగుతారు? మీరు అధికారులు, కలెక్టర్లు కానీ ఎస్పీ గారు కానీ ఎప్పుడు టైం తీసుకున్నా, మీరు అధికార పార్టీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు టైం తీసుకున్నా కూడా మేమందరం కూడా బాధితులతో సహా ఏ స్థలంలో ఆ స్థలంలో బాధితులే ఉంటారు, వాళ్ళతోటే అడిగిస్తాం. వాళ్ళకు ఎవరి వల్ల అన్యాయం జరిగింది, ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆ బాధితులే చెప్పుకుంటారు. కాబట్టి మేము ఎప్పుడు టైం తీసుకున్నా ఆ బాధితులందరినీ కూడా ఎక్కడిదక్కడ పెట్టడానికి అన్ని ఉండే. నా దగ్గర దాదాపు 60-70 మొత్తం కర్నూలు, కోరకల్ రెండింటికి సంబంధించిన ఒక 60-70 సమస్యలు ఉన్నాయి. 60-70 సమస్యల మీద ప్రతి ఒక్క చోట బాధితులే చెప్పుకుంటారు. మీరు కలెక్టర్ గారు టైం తీసుకొని, ఎస్పీ గారు టైం తీసుకొని మీరు ఏ రోజు చెప్తే ఆ రోజు ముందు రోజు మేము లిస్ట్ చేయడం జరుగుతుంది, ఖచ్చితంగా చేద్దాం. అలాగే మొన్నటిదాకా కూడా మీకు అడుగుతా ఉన్నాం, లక్ష్మీపురంలో 789 సర్వే నెంబర్ దాదాపు అది వెంచర్ వేసి టీచర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇప్పుడు దాంట్లో ఉన్న ఫ్లాట్లు ఉన్న వాళ్ళందరూ రిటైర్డ్ అయినారు. వాళ్ళు ఎన్నోసార్లు కూడా మీ ఇంటి చుట్టూ తిరిగినారు. ఈరోజు ఎంఆర్ఓ పరంగా, రికార్డెడ్ పరంగా వాళ్ళదే కరెక్ట్ అని చెబుతున్నా కూడా మీ వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు నువ్వు అధికార పార్టీని అడ్డం అధికారుల ద్వారా వాళ్ళని ఇబ్బంది పెడతా వస్తున్నారు. ఈరోజు కానీ మేము సిద్ధంగా ఉన్నాం. 789 సర్వే నెంబర్కు కలెక్టర్ గారు టైం తీసుకోండి, ఎప్పుడు రమ్మని అప్పుడు వస్తాం. అలాగే ఈ మధ్యకాలంలోనే హరినాథ్ రెడ్డి అని యూఎస్ఏ నుంచి వచ్చినాడు, ఎన్ఆర్ఐలను కూడా వదలడం లేక ఒక ఫ్లాట్ కొనుక్కున్నాడు 603 అని ఫ్లాట్ నెంబర్ వచ్చేసి ఫ్లాట్ నెంబర్ 87 కల్లూరు విలేజ్ 511 స్క్వేర్ యార్డ్లు, సర్వే నెంబర్ 603. ఆడ మస్వన్ రెడ్డి అని ఒక అబ్బాయి, సురేందర్ రెడ్డి అని ఒక అబ్బాయి భూపాలరెడ్డి గారి పేరు చెప్తూ జెండా వాతడం, బోర్డు వాతడం జరిగింది. ఈ స్థలము కోర్టు ద్వారా కొనేది, ఆయన కాంపౌండ్ వేసుకునేది. దాంట్లో కాంపౌండ్లో ఆయన బోర్డు తీసి బోర్డు వాతుకున్నాడు. రైట్, సిద్ధమా మేము వాడికి పిలుచుకొని రానికా? అతను మీ బనగాన పల్లెడే కాదా? నిరూపించి వాళ్ళ స్థలం వాళ్ళకి ఇప్పియండి. దేశాల్లో మన మర్యాద తీసే పరిస్థితి వస్తుంది. మీకు కార్యకర్తలు కాకుండా, రాష్ట్రాలు కాకుండా మీకు హైదరాబాద్లో ప్రాపర్టీలు ఉన్నాయి, బెంగళూరులో ప్రాపర్టీలు ఉన్నాయి. అందుకని నేను స్వచ్ఛతంగా ఎవరైనా కానీ రాజకీయంగా ఉన్న వాళ్ళు సంపాదించుకోవాల్సిందే, కష్టపడాల్సిందే, 4 డబ్బులు సంపాదించుకోవాలి. హైదరాబాద్ సంపాదించుకుని ఆస్తి కూడా అవుతాం. ఈరోజు పాణ్యం నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి ఓడిపోయినాం. కానీ ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు చాలామంది లీడర్లు ఉన్నారు. కోట్ల వాళ్ళు ఉన్నారు, కేఈ వాళ్ళు ఉన్నారు, గఫూర్ గారు ఎమ్మెల్యేగా పనిచేశారు, కోట్ల విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, గడ్డం ప్రకాష్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి నాయకులు ఉన్నారు. కానీ ఎవరికి ఈ పొలంలో మాకు ఇన్ని ఎకరాలు ఉంది, అన్ని ఎకరాలు ఉందని చెప్పడం లేదు. కానీ 2 సార్లు మీరు ఎమ్మెల్యే అయ్యి ఒకసారి డిప్యూటెడ్ అయినప్పుడు ఈ 3 తరుణులనే ఓరకల్ మండలము, కల్లూరు మండలము, గడివేముల మండలము మొత్తము మీకు, మీ కుటుంబానికి, మీ బంధువులకు ఈ నియోజకవర్గంలో ఎన్ని వందల ఎకరాల ఆస్తి వచ్చింది. నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా, మీరు నిరూపించుకోండి రా. నేను గతంలో కూడా చెప్పాను, మనవాడు పాపం గడివేముల జెడ్పీటీసీ బీదోడు, పెద్దల ఆస్తి ఒక 70 ఎకరాలే ఉంది, ఆయన ఒక 40 ఎకరాలు గవర్నమెంట్ భూమి చేసుకున్నాడు. అది తీసేసి గవర్నమెంట్ ప్రజలకి ఏంటని కూడా చెప్తాను. కానీ ఈ రోజు వరకు రెస్పాన్స్ లేదు మీ దగ్గర నుంచి.
మేము అడుగుతున్నది ప్రజల సొమ్ము, మీ నాయకులు మీ పేరు చెప్పుకొని తింటున్నారా అని చెప్తున్నాం. అయినా దాని మీద రెస్పాన్స్ ఇవ్వడం లేదు. మీరు వక్బోర్డ్ భూములు మేము ఎప్పటి నుంచో ఒక ఎంఆర్ఓ గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీల్ వేసేయడం జరిగింది వక్బోర్డ్ ల్యాండ్ అని. కానీ వక్బోర్డ్ ల్యాండ్ కాదు అని చెప్పేసి దాని మీద ఎవరినైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళ మీద బెదిరించే ప్రయత్నం చేసినారు. కలెక్టరేట్ మీద పెట్రోల్ కిరసనాలు వచ్చుకొని పనుల వల్ల మాకు నష్టపోతున్నాం అని చెప్పేసి ధర్నాలు చెప్పడం జరిగింది రియల్ ఎస్టేట్ వాళ్ళతో. అయినా కూడా ఈరోజు వరకు మీరు అధికారంలో ఉండి ఒక వక్బోర్డ్ మసీద్ భూమిని పెద్దలు ఎవరో దానం చేసిన భూమిని మీరు మీ బినామీ పేర్లతో అమ్ముకున్నారని చెప్పేసి ఒక నానుడు ఉంది. ఇట్లా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. నేను దగ్గర 120 ఉన్నాయి. మీరు మా అదృష్టం కొద్దీ, పాలెం నియోజకవర్గ ప్రజల అదృష్టం కొద్దీ, బాధ్యుల కొద్దీ మీరు కలెక్టర్ గారికి లెటర్ పెడతాను అందుకో ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మీరు ఏ రోజైనా కానీ కలెక్టర్ గారితో టైం తీసుకుంటే ఆ కలెక్టర్ గారికి నేను ముందు రోజే మేము రూట్ మ్యాప్ ఇస్తా. వైసీపీ నాయకుల వల్ల, ఎమ్మెల్యే గారి పేరు చెప్పిన వల్ల ఇబ్బంది పడే వాళ్ళందరూ రూట్ మ్యాప్ ఇస్తాను. వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారు అధికారులే విచారించి వాళ్ళకు ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళ తద్వారా ఆడ మీ వాళ్ళు చేసిన అన్యాయానికి ఇమ్మీడియట్గా వాళ్ళకి న్యాయం చేసడానికి నీవు యాజ్ ఎమ్మెల్యే గారు రిప్రజెంటేటివ్గా కృషి చేయాలని చెప్పేసి మీ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తూ, గతంలో కూడా చెప్పాం, ఈరోజు కూడా నువ్వు మంచి శివస్వామిలో ఉన్నావు. శివుడు అంటే మాకు అందరికీ కూడా అభిమానము. ఆ రోజు కూడా చెప్పాం, యాగంటిలో ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా అని కూడా. సరే యాగంటిలో కాకుండా అధికారులను అడుగుతున్నాం కాబట్టి దానికి కూడా మేము సిద్ధమే అని చెప్పేసి నేను అన్ని రకాలుగా దాదాపు చాలా ఉన్నాయి. గవర్నమెంట్ భూములు ఎన్నెన్నో ఉన్నాయి. నేను ఓన్లీ కార్పొరేషన్లో ఉన్న 2-3 పాయింట్లు మాత్రమే చెప్తా ఉన్నా. అన్నీ చెప్పుకుంటూ పోతే మనకు రోజు ప్రెస్ మీటే ఉంటుంది. కానీ మనము అధికారం వచ్చినాం, ప్రజాసేవకులు ఉన్నప్పుడు దాని పద్ధతిలో ఉండాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నామే తప్ప మిమ్మల్ని ఏమో వ్యక్తిగతంగా కానీ కించపరచాలని కానీ మేము ఇంకో రకంగా కానీ ఇబ్బంది పెట్టాలి కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.